సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎస్ఎస్ఏ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు కాంతారావు డిమాండ్ చేశారు. శనివారం కర్షక భవన్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల రాయలసీమ ప్రాంతీయ సదస్సు రంగన్న గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ, మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత జీతాలు 1వ తారీఖున వచ్చేటట్లు రాష్ట్ర సంచాలకులు వార్షిక బడ్జెట్ విడుదల చేయాలన్నారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం స్కేల్ విధానాన్ని అమలు చేసి హెచ్ఆర్డీఏ అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుటీ కల్పించాలి అని చెప్పారు. సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలి. పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ ఛార్జ్ ఇవ్వాలన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్ గ్రేషియా 20 లక్షలు పెంచాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జేఏసీ సభ్యులందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్వ శిక్ష రాష్ట్ర సహాధ్యక్షులు మహమ్మద్ రఫీ, సిఐటియు కర్నూలు జిల్లా కార్యదర్శి జె నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా నాయకులు ఏ నాగరాజు, ఎస్ఎస్జి జిల్లా అధ్యక్షులు రాజు, జిల్లా సహదారు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న, జిల్లా కోశాధికారి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.